నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చాలా క్విక్గా చేసే రెసిపీస్లో పరాటాస్ ఒకటి. ఇదివరకు నేను చాలా వెరైటీస్ చేశాను. కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూడొచ్చు. అలాగే ఇవాళ మనం చేయబోయే పరాటా చాలా సింపుల్. కొన్ని స్పైసెస్ మసాలాస్ వేసి చాలా ప్లెయిన్గా ఇది మనం చేయబోతున్నాం. యూజువల్గా పరాటాస్లో వెజిటబుల్ స్టఫ్ చేస్తారు, బట్ ఇది చాలా ఈజీ. రండి ఈ స్పెషల్ మసాలా పరాటా ఎలా చేయాలో చూద్దాం. మసాలా పరాటా కోసం ముందుగా ఒక పెద్ద బౌల్లో నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి కలపాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల నూనె వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ పిండి ముద్దల్ని తయారు చేయాలి. ఇలా తయారు చేసిన పిండి ముద్దని కనీసం 5 నిమిషాల పాటు ఒత్తి కలిపితే పిండి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు బౌల్కి ఒక మూత పెట్టి పిండిని 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. నెక్స్ట్ నేను మసాలా పరాటాలోకి ఫిల్లింగ్ చేయబోతున్నాను. దీనికోసం ఒక బౌల్లో 1/2 కప్ అంత గట్టి నెయ్యి తీసుకుంటున్నాను. ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి అంత బాగా కలపాలి. ఫిల్లింగ్ ఇప్పుడు తయారైనట్టే. ఇప్పుడు పరాటాలు తయారు చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఈ పిండిని ముందుగా ఈక్వల్ సైజ్ బాల్స్లా డివైడ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పీట మీద కాస్త పిండి చల్లి దానిపైన పిండి ముద్దని పెట్టాలి. దీన్ని చపాతీలా ఒత్తాలి. ఆ తర్వాత 1 స్పూన్ అంత ఫిల్లింగ్ని మధ్యలో పెట్టి అన్ని వైపులా సమంగా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత చపాతీని ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి ఇలా రోల్ చేయాలి. చూస్తున్నారు కదా, దీన్ని ఇలా సీల్ చేసి జెంటిల్గా ప్రెస్ చేయాలి. ఇప్పుడు మసాలా స్టఫ్ చేసిన పిండి ఉండని ఒక్కొక్కటిగా తీసుకుని కాస్త పిండి చల్లి ఇలా ఒత్తాలి. మరి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కొంచెం లైట్గా ఒత్తితే బాగుంటుంది. ఇప్పుడు తయారైన పిండి పరాఠాని ఒక వేడెక్కిన పెనం మీద వేసి కాల్చాలి. ఇది 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు తిప్పుతూ కాల్చాలి. ఇది కాస్త రంగు మారిన తర్వాత పొయ్యిని మీడియం హై ఫ్లేమ్లో ఉంచి కాల్చాలి. పరాటా మీద లైట్ బ్రౌన్ స్పాట్స్ కనిపించిన తర్వాత 2 వైపులా నెయ్యి రాసి ఇంకాసేపు కాల్చాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మసాలా పరాటా తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఫ్రెష్గా తయారు చేసిన లస్సీతో, అలాగే రైతా, వెజ్ కుర్మాతో సర్వ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన సైడ్ డిష్తో ఎంజాయ్ చేయండి. మసాలా పరాటాలు ఎంత ఈజీగా చేసుకున్నామో కదా. అసలు ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలాగ సింపుల్గా మీరు చేసుకొని ఏదైనా రైతాతో కానీ పచ్చడితో కానీ దీన్ని మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది మీరు ముందే చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 రోజుల వరకు కూడా దీన్ని వేడి చేసుకొని తినచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.
The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.